హాయ్ ఫ్రెండ్స్, పైన ఒక బ్రదర్ కామెంట్ పెట్టినారు చూడు. అన్న వేడి పొక్కులు తగ్గాలంటే ఏం చేయాలని అనేసి కామెంట్ పెట్టినారు. అంత ప్రేమతోని నాకు కామెంట్ పెట్టాక మీకోసం స్పెషల్గా వీడియో చేయకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఈ చిట్కా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. కానీ ఈ మొక్క కోసం 100కి 95% చాలా మందికి తెలియదు. కానీ 90sలో ఉండే వాళ్ళకి మాత్రం చాలా మందికి తెలుసు. కానీ ఈ జనరేషన్లో ఉండే వాళ్ళకి అస్సలు తెలియదు. మీకు తెలియనివి 4 మాటలు, 4 మంచి విషయాలు, ఆరోగ్యమైనవి చెప్పాలనిసే నా ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేస్తే చాలు, ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉంటారు. ఓకేనా? మరి ఇదిగో ఇదేంటి తెలుసా, మా ఊర్లో అయితే దీనికి బురండా చెట్టు అని అంటారు. ఇంకంతేకాదు, దీనివల్ల వచ్చే రిజల్ట్ ఏంటంటే ఎవరెవరికి ఎక్కడెక్కడ వేడి పొక్కులు ఉన్నాయో ఈ ముదులకు కానీ మనం ఇలా చిక్కితే పాలు వస్తాయి. ఆ పాలే మనం పింపుల్ దగ్గర పెడితే దెబ్బకి ఇట్టే తగ్గిపోతాయి అన్నమాట. మీరు నమ్మరు కదా, మీకు చూపిస్తేనే తప్ప మీరు నమ్మినట్లేదు. ఒక్క నిమిషం ఆగండి. ఇలాగ చిక్కితే జస్ట్ 10 సెకండ్లు. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10. ఇదిగో ఆల్రెడీ వచ్చింది. ఇదిగో వచ్చే కదా తెల్లటి పాలు. ఇదే పాలు మనకి ఎక్కడ పింపుల్ అయితే ఇలాగ ప్రతిరోజు రాసుకోవాలి. ఒక్కసారి రాకేగానే టక్కమని తగ్గిపోదు ఫ్రెండ్స్. ఇదేమైనా ఇంగ్లీష్ మెడిసిన్ కాదు, ఇది ఒకేసారి తగ్గిపోవడానికి. ఇది ప్రకృతి నుండి వచ్చిన న్యాచురల్ తెలుగు వైద్యం కనుక మెల్లమెల్లగా ప్రతిరోజు వచ్చేసి ఆ పాలు కానీ రాసుకుంటే మెల్లమెల్లగా ఎలా వచ్చిన పింపుల్ మళ్ళీ అలాగే తగ్గిపోతాయి అనమాట. ఇదేనే కాదు, ప్రకృతి నుండి వచ్చిన ఒక్కొక్క మొక్కలకు ఒక్కొక్క ఔషధ గుణాలు ఉన్నాయి. మీ అందరికి తెలియ చెప్పడం కోసమే ఈ నా వీడియో చేస్తున్నా. లోకేష్ ఫార్మర్ అంటే ఏదో లైక్ల కోసం యూస్ కోసం డబ్బులు కొట్టే వీడియోలు కాదు ఫ్రెండ్స్. చాలా మంది అంటుంటారు నువ్వేమైనా డాక్టరా అని అనేసి. నేనేమైనా ఇంగ్లీష్ మెడిసిన్ చెప్తున్నా, టానిక్ల కోసం చెప్తున్నా, టాబ్లెట్ కోసం చెప్తున్నా? రైతులు పండించిన మొక్కల కోసం రైతులకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది అన్న? నాకు అర్థం కాక అడుగుతాను. ఎందుకంటే ఒక్కొక్క మొక్కలను పండిస్తుంది మేమే, విత్తనాలు వేస్తుంది మేమే, దానికి పెంచి పెద్ద చేస్తున్నాం మేమే. మరి అలాంటిది మొక్కల కోసం రైతులకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? అందుకే చెప్తున్నా, ఎటువంటి అనుమానం పడకుండా దయచేసి నేను చెప్పింది పాటించండి. ఎందుకంటే మీ అందరూ ఆరోగ్యం ఉంటేనే కదా నాకు చాలా హ్యాపీ. ఇంకంతేకాకుండా చివరిగా చెప్పే మాట ఏంటంటే, నాకున్న 4 అనుభవాలలోపు మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేయండి. మీకోసం స్పెషల్గా వీడియో చేసి పెడతాను. ఓకేనా? మరి ఎందుకంటే ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు కనుక నాకు ఎంత బిజీలో ఉన్నా కూడా మీకోసం ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను. మీ కామెంట్ కోసం నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను. నేను పెట్టే వీడియో కోసం మీరు కూడా ఎదురు చూస్తూ ఉండండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారో, కామెంట్ చేస్తారో, సపోర్ట్ చేస్తారో, సబ్స్క్రైబ్ చేస్తారో, ఇక మీదే భారం ఫ్రెండ్స్.